గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడామని, పట్టణ అభివృద్ధికి 100 కోట్లైనా కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణకు 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు ఏవైతున్నాయో వాళ్ళకి జాగలు వచ్చినాయి, చాలా మందికి ఈ జాగలు వచ్చిన ఏదైతే ఉందో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి బీసీ వర్గాల వారికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇతర వర్గాల వారికి 6 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ దయచేసి గమనించాలి. ఎందుకనంటే ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి, ఈ ప్రభుత్వంలో ఉన్న మన ప్రజల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఏది అంటే సంజయ్ అన్న వచ్చేసి డబుల్ బెడ్రూమ్ల కోసం నిధులు తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు యావర్ రోడ్డుని ఎమ్మెల్సీ గారు తీసుకొస్తారని చెప్పారు. ఇంకా ఇవి 100 ఫీట్ రోడ్ కదా, ఇంకా అమౌంట్ శాంక్షన్ కాలేదు, దానికోసమే వెళ్ళారు కాబట్టి తీసుకొస్తానని చెప్పారు. మేము కూడా మొన్న జరిగింది మొన్న లాస్ట్ మీటింగ్ లో ఈ 100 ఫీట్ రోడ్ కి కౌన్సిల్ తీర్మానం కూడా చేసినాం. సో తీర్మానంలో మేము ఖచ్చితంగా 100 ఫీట్లకి ఎంఆర్ఓ తరఫు నుంచి కూడా అక్కడ నుంచి ఆఫీసర్ల తరఫు నుంచి మేము తీర్మానం చేసి ఇస్తే దాన్ని తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇచ్చారు. దాని తర్వాత అక్కడ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగిన సమావేశం మా గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమావేశంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని చర్చించి ఇక్కడ మనకు 100 ఫీట్ల రోడ్డు ఏదైతే కావాలని మనం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము, మన కళ జగిత్యాల పట్టణ ప్రజలందరి కళ నెరవేరబోతుందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మరి కళ కోసం కృషి చేస్తున్న జీవన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దానికి మాకు 100 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్న మీకు ఎందుకు నేను చేస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో తొందరలోనే ఆ 100 ఫీట్ల రోడ్డుకి ఏదైతే మాకు దానికి కావాల్సిన నిధులు 100 కోట్ల నిధులు కావాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అడగంగానే ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే వాళ్ళ ఇండ్లు కావచ్చు, వాళ్ళ స్థలాలు కావచ్చు, వాళ్ళ షాపులే కావచ్చు, ఏదైనా ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ద్వారా చర్చించి ఎట్లయితే న్యాయం జరుగుతుందో చూసి దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తారు. ఎవరికి మాత్రం అన్యాయం జరగనివ్వదు. ఇది తొందరలో జరగబోతుంది. మరి దీనికోసం జీవనన్న నిరంతరం కృషి చేసిండు. ఎప్పటి